మాస్టర్ తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన సంస్కృతి మన ఆలయం కార్యక్రమానికి స్వాగతం. వాగర్తావివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ జగత్ అంతటికి ఆది దంపతులు అయినటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం. సుమారు 1000 సంవత్సరాలకు పూర్వం వేంగి రాజుల రాజధాని వేంగి నగరం ఇప్పటి పెదవేగి గ్రామం. ఈ గ్రామంలో అప్పటి నుండి ఇప్పటి వరకు పూజలు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తున్న ఆ ఆది దంపతులు కొలువైన ఈ వేంగి క్షేత్రం గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే. అప్పటి వేంగి రాజధాని అయిన ఈ ప్రాంతంలో 108 శివాలయాలు 108 కోనేరులు ఉండేవని, ఎంతో వైభవంగా ఆ ప్రాంతం విరాజిల్లిందని స్థానికులు చెబుతున్నారు. రోజు 11 ప్రదక్షిణలు లేదా 11 రోజులు స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమని స్థానికుల నమ్మకం. ఇక్కడ వేంగి రాజుల కాలం నాటి ఆనవాళ్లు ఆధారాలు ఇప్పటికీ దర్శనమిస్తాయి. అంత పవిత్ర ప్రదేశమైన ఈ గ్రామంలో వెలిసిన ఆది దంపతుల అనుగ్రహం పొందడానికి విశేషంగా భక్తులు చుట్టుప్రక్కల గ్రామాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి దర్శించుకుంటున్నారు. చుట్టూ పచ్చటి ప్రకృతి వాతావరణంలో ఆధ్యాత్మిక భక్తిభావాలు కలిగేలా అనుగ్రహిస్తున్న ఆ స్వామివారిని ఈరోజే దర్శించి తరించండి.
श्रीगुरुभ्यो नमः। नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मुच्युंजयाय सर्वेश्वराय सदाशिवाय శ్రీమన్మహాదేవాయ నమః. ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో పెదవేగి గ్రామంలో ఏం చేసి ఉన్న అతి పురాతనమైన వేంగి క్షేత్రము. శ్రీ పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులుగా పడమర సింహద్వారముగా స్వామివారు సజ్జోజాత విధానంగా ఇక్కడ అర్చన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ప్రతి నిత్యము కూడా స్వామివారికి అభిషేకము, అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అదేవిధంగా ప్రతి సోమవారము కూడా విశేషంగా భక్తులందరి చేత గోత్రనామార్చనలు, అభిషేకములు జరుగుతాయి. ప్రతి శనివారము కూడా నవగ్రహాలకు శనీశ్వరుడికి తైలాభిషేకములు, నవగ్రహ అర్చనలు, శాంతి హోమాలు, రుద్ర హోమాలు నిర్వహించబడతాయి. అంతేకాకుండా ప్రతి నిత్యము కూడా పరమేశ్వరుడికి సాయంకాల ప్రదోషకాల అర్చన కార్యక్రమాలు కూడా జరుపుకుంటూ ప్రతి మాస శివరాత్రికి ఆరుద్ర నక్షత్రముకు స్వామివారికి ఎంతో విశేషమైనటువంటి అభిషేకాలు, అలంకారాలు జరపబడతాయి. అంతేకాకుండా రేపు రాబోయే శ్రావణ మాసంలో అమ్మవారి ప్రీతికరమైనది కాబట్టి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే. స్త్రీలకు సౌభాగ్యము, సంతానమును ఇచ్చేటటువంటి ఆ మంగళగౌరి అమ్మవారికి ప్రతినిత్యము కూడా మంగళప్రదంగా ఉండేటట్లుగా మంగళవారముల అమ్మవారికి మంగళగౌరి వ్రతములతో కూడా శ్రావణ శుక్రవారాలు, వరలక్ష్మి వ్రత కార్యక్రమాలు, అనంతరము కూడా భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులు, అదేవిధంగా ఆశ్వీజ మాసంలో అమ్మవారికి దేవీ నవరాత్రి కార్యక్రమాలు, కార్తీక మాసము ఈశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే విష్ణుశ్చ హృదయం శివ శివశ్చ విష్ణు అన్నట్లుగా కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా స్వామివారికి తెల్లవారుజామున 3 గంటలకే ప్రాతకాల అర్చనలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు, లక్ష బిల్వార్చనలు, రుద్రహోమ కార్యక్రమాలు కూడా ఇక్కడ ఎంతో వైభవంగా జరిపించబడతాయి. ఏకాదశి, మాస శివరాత్రి పర్వదినాల్లో ఎంతో విశేషమైన అర్చనలు నిర్వహించబడతాయి. ప్రతి సంవత్సరము కూడా మహాశివరాత్రి రోజున స్వామివారికి అత్యంత వైభవంగా స్వామివారి యొక్క కళ్యాణ మండపమునందు రాత్రి 9 గంటలకు దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. అనంతరము కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా ఉత్సవ కమిటీ ద్వారా నిర్వహించబడతాయి. ఇక కమిటీగా నూతనంగా ఇంకా కమిటీ ఏర్పడాల్సి ఉంది. ఆ కమిటీకి నూతనంగా చైర్మన్గా ఎంచుకోవడం జరిగింది. కొండపావులూరి శ్రీనివాసరావు గారిని చైర్మన్గా, కార్యవర్గ సభ్యులను కూడా ఎంచుకోవడం జరిగింది. వారి యొక్క పర్యవేక్షణలో ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో నిత్యము కూడా స్వామివారికి జరగాల్సిన కైంకర్యాలన్నీ కూడా యథావిధిగా జరుపుకుంటూ గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, ఆ గ్రామంలో ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో నిత్యము కూడా వర్ధిల్లాలి అని చెప్పి మేము నిత్యము కూడా స్వామికి అర్చన జరుగుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్లుగా లోకమంతా బాగుండాలి, జనం బాగుండాలి, లోకం బాగుండాలి. అదేవిధంగా పరిపాలించే నాయకులందరూ కూడా శాస్త్రబద్ధంగా, న్యాయబద్ధంగా పరిపాలన జరుపుతూ చక్కగా ఎవరికైతే ఏ క్రతువులు జరగాలో ఆ క్రతువును యథావిధిగా జరిపిస్తూ న్యాయబద్ధ పరిపాలన జరుగుతూ ఉండాలని చెప్పి భగవంతుడిని మేము ఈ కలియుగంలో ఎవరికీ కూడా ఎటువంటి లోటుపాట్లు అనగా తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రము, ఈ 2 మానవుడికి ఎప్పుడైతే అందుతాయో అప్పుడు మానవుడు సుభిక్షంగా ఉన్నట్టని శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఇవాళ కలికాలం కాబట్టి కలికాలంలో కావాల్సినవన్నీ మనం వదిలిపెట్టేస్తున్నాం, అక్కర్లేనివన్నీ మనం పట్టుకుంటున్నాం. అలా కాకుండా కలికాలంలో మానవుడికి ఏదైతే కావాలో, ఎందుకంటే ఒక గోవు ఉందంటే అది అనేక రకాలుగా మనకు ఉపయోగపడుతోందిట. కాబట్టి దాని శరీరం మనం వాడుకుంటున్నాం, దాని ద్రవ్యం పాలు వాడుకుంటున్నాం, పేడ వాడుకుంటున్నాం, దాన్ని అన్ని రకాలుగా మనం వాడుకుంటున్నాం. కానీ మానవుడు అనేవాడు స్వార్థపురుడైపోయాడు. కాబట్టి తన కోసమే తన బతుకుతూ తన దైన్యమే తనలాగా ఉన్నాడు. అలా కాకుండా లోకమంతా బాగుండాలని మనం అందరం కూడా భగవంతుడి యొక్క ఆరాధన చేస్తూ అందరూ సుభిక్షంగా ఉండాలి. ఎందుకంటే జన్మనిచ్చేవాడు ఈశ్వరుడు, తీసుకెళ్లేవాడు పరమేశ్వరుడు, ఇద్దరూ వారే. కాబట్టి నిత్యము కూడా ఆయన్ని ఎక్కడైతే మనం కొలిసి ఎక్కడైతే ఆయన ఆరాధన చేస్తామో అక్కడంతా సుభిక్షంగా ఉంటుందని పరమేశ్వరుడు వరమిచ్చాడు. కాబట్టి మనం నిత్యము కూడా పెట్టుకునే త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుక విబంధనాన్ ముక్షోర్ముక్షే యమామృతాతు అని చెప్తాం. భగవశుడికి కావాల్సినంత ఐశ్వర్యం ఉంది, కానీ ఆయన కేవలంగా ధరించేది ఏమిటంటే విభూతి మాత్రమే. అంటే మానవుడు గ్రహించాల్సింది ఏమిటంటే
మన శరీరం మీద ఎన్ని పెట్టుకున్నా అదేది మనతో రాదు. కేవలంగా మానవుడితో వచ్చేది ఏమిటయ్యా అంటే బూడిద మాత్రమే. దాన్నే మనం విభూతి అంటున్నాము. కాబట్టి పరమేశ్వరుడి దగ్గరికి చేరాలి అంటే మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన ఆరాధించాలి. కాబట్టి కలియుగంలో ప్రతి మానవుడు గ్రహించాల్సింది ఏంటంటే ఐశ్వర్యం ఒకటే ప్రధానం కాకుండా భక్తి భావం కూడా ప్రధానంగా భావించుకుని నిత్యం దైవారాధన చేస్తూ జీవించాలని అందరినీ కోరుకుంటూ ఈ దేవాలయం అంతా కూడా దినదినాభివృద్ధి చెందాలని గ్రామస్తులు అదేవిధంగా అందరూ కూడా భక్తుడనేవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవాలయానికి మీకు తోచిన విధంగా నూతన ఆలయానికి ఏర్పాట్లు అవి చేస్తున్నాము, కళ్యాణ మండపాలకి వాటికి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సహకరించి ఇది ఎంతో పురాతనమైన దేవాలయం, వేంగి రాజుల కాలం నాటి దేవాలయం. అంటే సుమారుగా మనం చెప్పుకోవాల్సి వస్తే 5-6 శతాబ్దాల క్రిత దేవాలయము. దీన్నే వేంగి రాజ్యం అని పిలిచేవారు పూర్వకాలంలో. ఇక్కడ నుండే రాజ పరిపాలన అంతా కూడా సాగేది. తదుగరగా కాలానుగుణంగా కూడా కాలగర్భంలో కలిసిపోవడం జరిగింది. దీన్నే వేంగి క్షేత్రాన్నే పదవేగిగా మార్చారు. ఇక్కడ 108 దేవాలయాలు, 108 చెరువులు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మరుగున పడిపోయినాయి. కాబట్టి ఈ పురావత వస్తు శాఖ వారు అదేవిధంగా గవర్నమెంట్ ప్రభుత్వం వారు కూడా కేవలం ఆలయం మీద వచ్చే ధనాన్నే సద్వినియోగం చేసుకోకుండా ఆలయం మీద వచ్చిన ధనాన్ని ఆలయానికి వినియోగించి ఆలయ అభివృద్ధికి తోడ్పడగలరని చెప్పి ఒక అచ్చుడుగా నేను వారందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా భక్తులందరూ చక్కగా వచ్చి ఇక్కడికి వచ్చి 11 సార్లు అభిషేకాలు చేయించుకున్నా, 11 రోజులు దర్శనం చేసుకున్నా కూడా కోరిన కోరికలన్నీ కూడా అమ్మవారు పార్వతీ అమ్మవారు తీరుస్తారు. ఇక్కడ ప్రధాన దేవత అమ్మవారు కాబట్టి అమ్మవారిని అర్చించిన ప్రతి ఒక్కరికి కూడా వారు కోరిన కోరికలన్నీ కూడా కొంగు బంగారం అవుతాయి అని చెప్పి తెలియజేస్తున్నాం. నమో పార్వతీపతే హర హర మహాదేవ హర. చూశారుగా ఈనాటి మన సంస్కృతి మన ఆలయం కార్యక్రమంలో 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం గురించి, తిరిగి మరో కార్యక్రమంలో మరొక ఆలయం విశిష్టత గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.